మా ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే తప్పకుండా నేను చూపిస్తున్నట్టు ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలన్నీ మీరు చూడాలనుకుంటే దీంట్లో చూపిస్తున్నట్టు నోటిఫికేషన్ ఆన్ చేయండి. ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగింటి వంటలు. ఈరోజైతే నేను వెజిటేబుల్తో పచ్చడి చేస్తున్నానండి. వెజిటేబుల్ బిర్యానీ వెజిటేబుల్తో సాంబారే కాదండి, టేస్టీగా పచ్చడి కూడా చేసుకోవచ్చు. చాలా సూపర్గా ఉంటుంది. చూడండి, కావాల్సినవి దోసకాయ, వంకాయ, బెండకాయ, దొండకాయ, పచ్చిమిర్చి, టమాటాలు, చూడండి తెల్లగడ్డ, జీలకర్ర, చింతపండు. చూడండి, నేను వెజిటేబుల్ అన్నీ ఇట్లాగా కట్ చేసేసుకున్నాను. దీంట్లో కొంచెం కూడా ఆయిల్ వేయకుండా ఇవైతే మనము దీంట్లో వేసేసుకొని బాండ్లో ఫస్ట్ పచ్చిమిర్చి, టమాటాలు, మనము వెజిటేబుల్ తీసుకున్నాం కదండి, ప్రతి ఒక్కటి కూడా ఇందులో వేసేసుకోవాలి. బెండకాయలు, దోసకాయలు కూడా వేసేసుకొని, దొండకాయలండి ఇట్లాగా అన్నీ సన్నగా కట్ చేసేసుకొని మొత్తం ఇట్లాగా దీంట్లో అయితే ఆయిల్ ఒక్క చుక్క కూడా వేయకుండా మొత్తం వేసేసి ఇట్లాగే ఉడకబెట్టుకోవాలండి వంకాయ ముక్కలు. ఈ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి. అసలు ఇలాంటి పచ్చళ్ళు మనం ఎక్కువగా చేసుకుంటే ఇంట్లో మనం పెట్టుకోవచ్చండి. నిల్వ పెట్టుకున్నా ఏం కాదు. ఇట్లా చేసుకొని చింతపండు కూడా దానికి రుచికి సరిపడా వేసేసుకొని కొంచెం పసుపు వేసుకోవాలండి. ఇదంతా మనం చేసి పెట్టుకొని ఒక బాక్స్లో పెట్టుకుంటే రోజు కొంచెం కొంచెంగా వేసుకున్నా కూడా పచ్చడి అయితే పాడవదు. చాలా టేస్ట్గా ఉంటుంది. తింటుంటే ఇంకా తినాలనిపిస్తుందండి. మనకి ఎప్పుడైనా నోరు బాగోనప్పుడు అట్లాగా ఏమి తినబుద్దాం కానప్పుడు ఈ పచ్చడి తిన్నామంటే ఇంకో 2 ముద్దలు ఎక్స్ట్రానే తింటాం, కానీ తక్కువైతే తినము. అంత టేస్ట్గా ఉంటుంది ఈ పచ్చడి. చూడండి, అన్ని వెజిటేబుల్లన్నీ వేసేసాక కొత్తిమీర కూడా వేసేసుకోవాలండి. దానిపైన కొత్తిమీర కూడా వేసుకొని ఉడకబెట్టుకోవాలి. దాంట్లో కొంచెం మనం నీళ్ళు పోసాం కదండి, ఇవన్నీ ఉడకడానికి అనమాట. ఉడికిపోయాక ఇట్లా నీళ్ళన్నీ కొంచెం దగ్గరకు అయిపోయే వరకు ఉడకబెట్టుకోవాలన్నీ. చూడండి, అన్నీ బాగా ఉడికిపోయి ఇంకా కొంచెం ఉడకనిద్దాం, కొంచెం నీళ్ళు ఉన్నాయి కాబట్టి. అయిపోయింది. ఇప్పుడైతే ఆ నీళ్ళు అన్నీ ఇంకిపోయినాయి కదండి, ఇట్లాగా గంటతో తీసేసుకొని మొత్తం రోట్లో వేసేసుకోవాలండి. ఇట్లాగ మొత్తం మనం ఏమేమి ఉడకపెట్టామో అన్నీ దాంట్లో వేసేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని చూడండి ఇట్లా కచ్చి పిచ్చిగా దంచుకోవాలండి. మెత్తగా పేస్ట్ లాగా దంచుకోకూడదు. మనకి ఆ వంకాయ ముక్కలు, దొండకాయ ముక్కలు, బెండకాయ ముక్కలు అన్నీ తింటుంటే అట్లా నోటికి పంటికి తగిలేటట్టుగా ఉంటే చాలా రుచిగా ఉంటుందండి పచ్చడి. ఇట్లాగా మనము మద్దుకుంతో పప్పు ఎనుపుతాం చూడండి, ఆ విధంగా ఈ రోట్లో కానీ మనం వేసిన ఇట్లాగా తిప్పుకున్నామంటే సూపర్ ఉంటుందండి. ఒక పెద్ద ఉల్లిపాయని తోలు తీసేసి అది కూడా ఇట్లాగా వేసేసుకున్నామంటే పచ్చట్లో సూపర్ టేస్ట్ అయితే అదిరిపోతుందండి. అసలు ఎవరైనా నాకు నోరు బాగాలేదు, నాకేం తినబుద్ధి కావట్లేదు అన్నప్పుడు ఈ పచ్చడి చేసి పెట్టండి. అసలు ఇంకా కొంచెం పెట్టమ్మా అంటారే కానీ వద్దన్నమాటకి అన్నారు. అంత టేస్ట్గా ఉంటుందండి ఈ పచ్చడి. మనం వేసుకున్న కూరగాయలన్నీ వేసుకోవాలి. చూడండి, ఆ ఉల్లిపాయ కూడా వేసేసి దంచినాక తెల్లగడ్డ, జీలకర్ర అది కూడా వేసుకొని ఒక్క నిమిషం అట్లాగా బాగా దంచుకోవాలండి. నేనైతే కూరగాయలను చూశారు కదా, ఎక్కువైతే పేస్ట్ లాగా ఏం చేయలేదు, ఊరిని అట్టా తిప్పాను రోకలతో. ఇప్పుడు దాన్ని తాలింపు పెట్టుకుందామండి, ఇంకా టేస్ట్ అదిరిపోతుంది. మా ఇంట్లో వాళ్ళైతే, మా అత్త వాళ్ళైతే అసలు తాలింపు లేకుండానే ఇది సంగట్లో నంచుకొని తినేస్తారండి. అసలు చాలా టేస్ట్గా ఉంటుందంట, వాళ్ళు అట్లే తింటారు. నేనైతే ఈ పిల్లల కోసం తాలింపు పెడుతున్నాను. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చనిపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఇట్లా దోరగా వేగినాక మనము ఆ పచ్చడిని దాంట్లో వేసేసేయాలండి. అసలు చెప్తే ఈ టేస్ట్ గురించి మీకు చాలా తక్కువ అండి, కానీ మీరు ఇట్లాగే చేసుకొని తిన్నాక మీరే నాకు కామెంట్ పెడతారు, సూపర్ ఉందమ్మా, మీరు చెప్పినట్టు అదిరిపోయింది టేస్ట్ అని. అంత బాగుంటుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. టేస్టీ వెజిటేబుల్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. కొత్తిమీర చల్లేసుకోవడమే. ఇంకా చూడండి ఎంత టేస్ట్గా ఉందో, చాలా టేస్ట్గా రెడీ అయిపోయింది.
ఇప్పుడైతే నేను దొండకాయ తాలింపు చేసుకున్నానండి ఈ వెజిటేబుల్ పచ్చడికి. మీరు ఏదన్నా నాన్ వెజ్ తినే వాళ్ళైతే ఆమ్లెటు, తాటేకు చేప, ఉప్పు చేపలు ఉంటాయి కదా, అవి కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. సంగట్లోకి అయితే ఇంకా సూపర్ ఉంటుంది. చాలా బాగుంటుందండి ఈ పచ్చడి. తప్పకుండా ట్రై చేయండి. రుచికరమైన వెజిటేబుల్ పచ్చడి టేస్ట్ చేస్తున్నాను నేనైతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.